దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై శిష్యులందరికీ కనిపించి ఆరోహణమవుతున్న సమయంలో ఆయన మరలా చెప్తున్నారు, మీ మీదకు పరిశుద్ధాత్మ వస్తుంది, కాబట్టి మీరందరూ యెరూషలేములో వేచి ఉండండి అని. వారందరూ కూడా యెరూషలేములో వేచి ఉన్నారు. ఆ సమయంలో 10 రోజులు అవుతుంది, ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. వారందరిది ఏక మనసు, ఏక అభిప్రాయమే ఉంది. వారందరూ కూడా దేవుని ఆత్మను పొందుకోవాలని వేచి ఉన్నారు. అలాగున పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ కూడా ఒకే చోట కూడి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన ఆత్మ పొందుట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక బలమైనటువంటి వేగంగా వీచేటువంటి గాలి వచ్చింది. అందులో ఒక గొప్ప శబ్దం కూడా వినబడుతుంది. అకస్మాత్తుగా వాళ్ళు ఊహించలేదు ఇలా జరుగుతుందని. అసలు దేవుని ఆత్మ చేత నింపబడ్డం అంటే ఏంటో, దేవుని ఆత్మను ఎలా పొందుతామో, అసలు ఆ దేవుని ఆత్మ రూపంలో దేవుడు వారి మధ్యకి ఎలాగొస్తాడో ఎవరికీ తెలీదు. ఎందుకనంటే మునిపెన్నడూ అట్టి అనుభవాన్ని ఎవరు పొందలేదు కనుక. వారు కూడి ఉన్న ఆ స్థలమంతా కూడా ఆ బలమైనటువంటి గాలి చేత నింపబడడం జరిగింది. వారు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా ఏం జరుగుతుందని. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి, అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుండగా పైనుంచి ఒక అద్భుతమైన రీతిలో నాలుకల్లాగా అగ్ని జ్వాలలు ఒక్కొక్కరి మీద వచ్చి రాలడం జరిగింది. గొప్ప విషయం ఏంటి అని అంటే, వాస్తవానికి 500 మంది కూడా ఆయన మాట విని ఆ మేడగదిలో ప్రార్థన చేయాలి. మేడగది సరిపోదంటే వేరే స్థలంలోనైనా ప్రార్థన చేయాలి. కానీ కేవలం 120 మంది మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నారు. 120 మంది మాత్రమే. ఇప్పుడు పరలోకం నుంచి పంపించబడిన అగ్ని జ్వాలలు ఎన్ని వచ్చాయి? 120. అంటే కిందన వారు ప్రార్థన చేస్తూ సిద్ధపడుతూ ఉంటుండగా అన్ని అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారందరి మీదకు రాలడం జరిగింది. అంటే పరలోకంలో కిందన ప్రార్థన చేస్తే నీకు రావలసిన ప్రతిదీ డిసైడ్ అయిపోతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి మనం. వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్ముడు వారందరిలోనూ తన ప్రభావాన్ని కుమ్మరించాడు. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఆయనట వాక్శక్తిని అనుగ్రహించారు. వారందరూ కూడా అన్ని భాషల్లో మాట్లాడసాగిరి అని రాయబడింది. చాలా మందికి వీటి మీద రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు అనంటే, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. పరిశుద్ధాత్ముడు లేడు అని అంటారు, వారు మూర్ఖులు, బైబిలే చెప్తుంది ఉన్నాడని. కొంతమంది అంటారు ఈ అన్య భాషలు అనేది 2 రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకటి ఏమంటారంటే, అన్య భాషలు అంటే మనకి ఈ తెలియని భాష అని. రెండోది పరాయి భాష అని. ఇప్పుడు ఏం జరిగింది ఆ దినాన్ని అంటే, అది పరాయి భాష వారు మాట్లాడేటట్లుగా దేవుడు వాక్శక్తిని అనుగ్రహించాడు. ఇది అన్య భాష. అన్య భాషలో రెండవ విధానం ఏంటి అని అంటే, దేవదూతలు మాట్లాడే భాష. అది మాట్లాడే వారికి కూడా తెలీదు. అది దేవుని ఆత్మ చేత నింపబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది దేవునికి మాత్రమే అర్థమవుతుంది. అది ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కొరకు ప్రభు అనుగ్రహించినటువంటి కృపావరంలో ఒక గొప్ప భాగ్యమై ఉన్నది.
అప్పటి వరకు వారు సరిగా మాట్లాడలేని వారై ఉండొచ్చు, సామర్థ్యం లేనివారుగా ఉండొచ్చు. కానీ దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు అందరూ కూడా చక్కగా మాట్లాడేటట్లుగా వారికి వాక్శక్తి సామర్థ్యమును అనుగ్రహించడం జరిగింది. వారు దేవుని ఆత్మ మూలంగా వారందరూ కూడా మాట్లాడడం ప్రారంభించారు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నేను వెళ్తున్నాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని. గడిచిన దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట అది నెరవేర్చబడింది. అంత్య దినములో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు చెప్పిన ఆ వాగ్దానము నెరవేర్చబడింది. మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సముఖములో భక్తి కలిగి వారు కనిపెట్టిన ఆ విధానములో వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డానికి సిద్ధపడి ఉన్నారు. వారందరూ కూడా భక్తి పరులైనటువంటి యూదులు, యోదయ నివాసులు, లేకపోతే ఇతర నివాసులు ఆ యెరూషలేము ప్రాంతానికి రావడం జరిగింది. చాలా దేశాల నుంచి కూడా అక్కడికి వచ్చారట. వాళ్ళందరూ కూడా భక్తి కలిగిన వారు వచ్చారు. ఎందుకు? అక్కడ పండగ జరుగుతోంది, పెంతెకొస్తు అనే పండగ. ఆ పండగ దినాన్న వారు పస్కాను భుజించారు. ఆ తర్వాత పెంతెకొస్తు పండగ కూడా చేసుకుంటూ ఉన్నారు. కనుక ఆ వారం రోజులు జరిగే ఆ పండుగల్లో అనేక దేశాల నుంచి వచ్చిన యూదులు వింటూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. వారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే దేవుని యొక్క క్రియలను వివరిస్తూ ఉన్నారట. అది కూడా ఎవరైతే అక్కడికి వచ్చి వింటున్నారో వారికి అర్థమయ్యేటట్లుగా వింటున్న వారు, అదేంటి మా స్వభాషలో వీళ్ళెలా మాట్లాడగలుగుతున్నారు అని ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు వాక్శక్తిని వారికి అనుగ్రహించాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వారు మొట్టమొదటిగా మాట్లాడిన భాష ఏంటి అని అంటే వేరొక భాష మాట్లాడారు. ఇది దేవదూతల భాష కాదు, మనుషుల భాషే. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నేను మనుషుల భాషతోనూ దేవుని దేవదూతల భాషతోనూ మాట్లాడినను అని అంటాడు. అంటే మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి. మనుషుల భాషలు అంటే ఏంటి? నాకు వచ్చిన భాష కాకుండా ఇతరమైన భాష నేను మాట్లాడగలగడం, నేర్చుకొని మాట్లాడడం కాదు. అసలు భాష ప్రావీణ్యత నాకు లేనప్పుడు నేను మాట్లాడగలగడం అది దైవ కార్యమే. అదే జరిగింది ఇక్కడ. దాదాపుగా వేలాది మంది ఆ స్థలములో చేరి ఉంటే వాళ్ళందరూ వింటున్నారంటే ఏంటి ఇంత గొప్ప శబ్దం అని వింటుంటే వాళ్ళకి వినబడుతుంది. వాళ్ళ స్వభాషలో వీరు మాట్లాడుతున్నారు. ఏదో దేశంలో మాట్లాడే భాష వీళ్ళకి ఎలాగొచ్చింది? మేము అక్కడ కదా మాట్లాడుతాం, వీళ్ళు కూడా మాట్లాడగలుగుతున్నారు. వీళ్ళకి విద్య లేదే, వీళ్ళకి జ్ఞానం లేదే, వీళ్ళకి పరభాష తెలియదే అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. వాళ్ళు చాలా ఆశ్చర్యంగా వింటుంటే దేవుని కార్యాలు వారు వివరిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని గొప్ప కార్యాలు వివరిస్తూ ఉంటుండగా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అని వాళ్ళందరూ అలా చూస్తుంటే కొంతమంది అంటారు, ఏ మద్యమో తాగి ఉంటారు, అందుకే అలా మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. మద్యం తాగితే ఒకరా ఇద్దరా 120 మంది 120 మంది మాట్లాడితే అది మద్యం తాగిన మాటల్లా కనపడుతున్నాయా? ఒకేసారి వాళ్ళు శబ్దం చేస్తూ ఉన్నారు. ఒకేసారి వారు మాట్లాడుతున్నా ఎవరైతే వింటున్నారో వారికి అర్థమవుతున్న గొప్ప విషయం ఏంటంటే వారు మా భాషతో మాట్లాడుతున్నారు అని. అంతమంది ఒకేసారి మాట్లాడుతున్నా
ఎవరి భాష ఎవరికి వచ్చో వారికి ఆ భాషలో దేవుని క్రియలు వివరించడం వింటూ ఉన్నారు వాళ్ళు. అది గోలగానో అల్లరిగానో లేదు అక్కడ. చాలా ప్రశాంతమైన వాతావరణం లాగా అందరూ కూడా బహుశ్రద్ధగా వినగలుగుతున్నారు. అది దైవికమైన కార్యం. దాదాపు ఆ రోజున 3,000 మంది ఆయన మాటలు విని మారిపోగలిగారు అని అంటే, అసలు 120 మంది మాట్లాడుతూ ఉంటే ఏమైనా అర్థమవుద్దా? ఫోన్లో ఒకేసారి నువ్వు నేను మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాము ఎవరికి అర్థమవుద్ది? 10 మంది ఒక స్థలంలో కూర్చొని 10 మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఏం అర్థమవుద్ది? కానీ 120 మంది మాట్లాడుతుంటే 3,000 మంది హృదయాలు కదిలించబడి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది దేవుని గొప్ప కార్యాలు వారి హృదయంలోకి చొచ్చుకొని పోయి ఆత్మకార్యం జరిగించబడి రక్షణ పొందటానికి సిద్ధపడ్డారు. మరి ఆయన అల్లరికి కర్త కాదు కదా. మరి ఏం జరుగుతుంది అక్కడ? 120 మంది మాట్లాడుతున్నా అసలు అల్లరగా లేదట. అది ఎలా జరుగుతుంది? వింటుంటే బోధిస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. 120 మంది ఒకేసారి మాట్లాడుతుంటే అల్లరిగా ఉండదా? చాలా గోలగా ఉంటది. ఒక నలుగురు ఒక దగ్గర కూర్చొని వాళ్ళకు వాళ్ళు మామూలుగా మాట్లాడుతుంటేనే ఎందుకు తలకి నొప్పి అనిపిస్తుంది. అలాంటిది 120 మంది మాట్లాడుతుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా నేరుగా ఎవరైతే వింటున్నారో వారికి వెళ్ళిపోయేటట్లుగా వారిని దేవుని ఆత్మ చేత దేవుడు నింపి ప్రేరేపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దైవికమైన కార్యం. వాళ్ళందరి మధ్యలో నుంచి అపోస్తులైనటువంటి పేతురు నిలబడ్డాడు. నిలబడి మాట్లాడడం ప్రారంభించాడు. దాదాపుగా బహుశా లెక్కేస్తే ఒక 45 నిమిషాలు ప్రసంగం అయి ఉండొచ్చు. ఉంటే ఇది చదవటానికి 5 నిమిషాలే పట్టింది. ఈయన బోధించిన బోధ 5 నిమిషాలే. బహుశా 5 నిమిషాలే బోధించాడు అని అనుకుందాం. 5 నిమిషాల ప్రసంగంలో ఉన్న పవర్ ఎంత ఉందంటే దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన మాట్లాడుతుంటుండగా ప్రజల హృదయాలు కదిలించబడ్డాయి. ఆయన ఏం మాట్లాడుతున్నారు? యేసు క్రీస్తు వారి యొక్క జీవిత విధానం, ఆయన దావీదు వంశములో నుంచి వచ్చాడని, ఆయన ప్రభువై ఉన్నాడని, ఆయనకి ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఆయన రక్షణ కలుగు చేస్తాడని, దేవుని ఆత్మచేత ఆయన నింపబడిన వాడని, మీరు ఆయనను నమ్మలేదని, నమ్మకుండా ఆయన సిలువ వేసేశారు, నమ్ముండుంటే బాగుండని మాట్లాడడం ప్రారంభించాడు. జనాలకి ఏమనిపిస్తుందంటే ఈయన చేపలు పట్టుకునేవాడు కదా, ఇలాగెలా మాట్లాడుతున్నాడు అని. మరొక చోట రాయబడి ఉంటుంది, భూమిని తల్లకిందులు చేశారట వాళ్ళు. అలాగ మారిపోయేట పరిస్థితులన్నీ కూడా. ఏమి ఆశ్చర్యం! దేవుని ఆత్మచేత నింపబడితే పామరులు కూడా పండితుల్లాగా మాట్లాడగలుగుతారనంటే ఇదే కదా. కేవలం చేపలు పట్టుకునేటువంటి వాడు దైవ లేఖనాల్ని అతి స్పష్టమైన రీతిలో ప్రవచనాలు గురించినటువంటి వివరణ ప్రజలకు ఇస్తూ మాట్లాడడం ప్రారంభించాడు. గొప్ప విషయం ఏంటంటే సౌండ్ సిస్టమ్ ఏమీ లేదండి. మరి అనేక వేల మంది వినుండొచ్చు బహుశా, కానీ 3,000 మందికి మారు మనసు వచ్చేలాగా ఆ శబ్దం వినబడుతోంది. ఇది దేవుని ఆత్మ కార్యం. 3,000 మంది ముందు కూర్చుంటే ఒకరు ప్రసంగం చేస్తే 3,000 మందికి వెళ్తాదంటవా ఒకరి స్వరం? దానివల్ల అవుతుందా? కానీ ప్రతి వారి ముందు పేతురు నిలబడినట్లుగా ప్రతి వారి హృదయాలకి డైరెక్ట్ గా ఆ మాటలు వెళ్ళిపోగలిగినట్లుగా దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగించాడు. ఇది ఎలా జరుగుతుంది? దేవుని ఆత్మ ఎలాంటి కార్యమునన్నా జరిగించగలదు. అసాధ్యమైనది ఏదీ లేదని మనం నమ్మాలి.
వాళ్ళు విన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం చేస్తే కొండ మీద దాదాపుగా 5,000 మంది పురుషులు అంటున్నాడు. మరి 5,000 మంది పురుషులు ఉంటే మరి స్త్రీలు పిల్లలు లెక్కేస్తే ఒక 10-20,000 జనం తక్కువ కాకుండా ఉంటారు. మరి మైక్ లేదే 20,000 మందికి ఎలా వినబడింది? ఎలా ప్రసంగం చేశాడు ఆయన? ఆయన ప్రసంగం మామూలుగానే చేసి ఉంటాడు, కానీ 20,000 మందికి అతి స్పష్టంగా వినబడేటట్లుగా ఆ స్వరం మారిపోయింది. ఆ స్వరం ప్రజలు అలాగున వింటున్నారు. ఏమి ఆశ్చర్యం! దేవుని ఆత్మకార్యాలు ఎంత ఉన్నతమైనవి! దావీదును గూర్చిన చెప్పబడిన మాటలన్నీ కూడా మీరు నమ్మలేదు. అతడు ప్రవక్త అయి ఉన్నాడు అని బైబిల్లో రాసి ఉంటే దావీదు ప్రవక్త ఎలాగయ్యాడు? ఆయన ఒక రాజు కదా. దావీదు వంశంలోంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి ప్రవక్త అయి ఉన్నారు అని, దైవ కుమారుడై ఉన్నాడని మీరు నమ్మాలి అని బోధించడం ప్రారంభించాడు. ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవుడు ఆయన్ని లేపాడు. మేమందరము స్వయంగా చూశాం అని ఆయన గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. దావీదు పరలోకం వెళ్ళలేదు. పరలోకం వెళ్ళిన వాడు గురించి మాట్లాడుతుంది ఏమిటంటే, నేను నీ శత్రువుని పాదముల కింద పడవేసేను అని, నీవు నా కుడిపార్శ్వమున కూర్చున్నావు అని. దావీదు ఎక్కడ తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు కదా. నేను తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నానని చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది కదా. అంటే లేఖనాలు అన్ని కూడా ఎవరి గురించి చెప్తూ ఉన్నాయంటే యేసుక్రీస్తు కొరకు చెప్తున్నాయి. మరి లేఖనాల యొక్క స్పష్టత గమనించినటువంటి ప్రజలు వారి హృదయాలను ప్రభుకి అప్పగించారు. వాక్యం బోధిస్తుంటేనట వారి హృదయాలు పొడవబడ్డాయి. ఈరోజు వాక్యాన్ని బోధిస్తుంటే హృదయాలు పొడవబడుతున్నాయా? ఒకవేళ గనక గద్దింపు కలిగిన వాక్యం చెప్తే నిజంగా హృదయంలోనికి నొచ్చుకొని ఉంటే ప్రజలు ఏమంటున్నారు? కావాలని టార్గెట్ పెట్టి పాస్టర్ గారు ప్రసంగం చేశారు అంటుంటారు. అది కొన్ని చోట్ల కాదు, చాలా చోట్ల జరుగుతుంది. అంటే వాక్యము హృదయంలోనికి గుచ్చుకుంటుంటే, హృదయంలోనికి వాక్యం వెళ్తుంటే మారు మనసు పొందడం మానేసేసి కావాలనే బోధించారనేటువంటి చాలా మంది ఉన్నారు. చాలా మంది అలాగను కూడా బోధిస్తున్నారులేండి. మనిషిని టార్గెట్ పెట్టి బోధిస్తుంటారు కొంతమంది. కానీ దేవుని ఆత్మచేత నింపబడి ఆయన ఏమి ప్రకటించమంటే అవి ప్రకటించటం లేదు. ప్రకటించడం కోసం ప్రభు పాదాల దగ్గర కనిపెట్టను కూడా లేదు. వారికున్న జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ సహాయం కోరటం లేదు. వీరు దేవుని ఆత్మ సహాయం కోరి దేవుని ఆత్మ చేత నింపబడితే రాత్రి ఆ రోజే 3,000 మంది మారు మనసు పొంది మేమేం చేయాలంటే వారు బాప్తిసం తీసుకోండి అని చెప్పారు. వారికి అప్పుడే బాప్తిసం ఇచ్చేసారంట. మొట్టమొదటి బాప్తిసం ప్రపంచ రికార్డు ఏంటో తెలుసా? 3,000 మంది బాప్తిసం తీసుకోవడమే మొట్టమొదటి రికార్డు. అది ఒకే ప్రసంగానికి. అది ఇప్పుడు వరకు ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయలేపారు. ఒకే ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు అంటే అది గొప్ప ఆశ్చర్యం. వారందరూ కూడా వారి హృదయాలను దేవునికి అప్పగించారు. వారు అడుగుతున్నారయ్యా, మేమేం చేయాలి, ఎలా బ్రతకాలి అంటే వారు అంటారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మీరు బ్రతకండి. ఈ లోకం పాడైపోయింది. ఈ లోకం చేదైంది, అసహ్యమైనది. కనుక వక్రమైనటువంటి జనాల్లాగా మీరు బ్రతకూడదు అని చెప్పాడు ఆయన. అంటే లోకం రీతి బ్రతుకుతున్న ప్రతి
పరిస్థితి, ప్రతి బ్రతుకు కూడా ఎలాంటిదంటే మూర్ఖులైనటువంటి ప్రజలు చేసినట్లే. ఎందుకు చేస్తారో అర్థం కాదు. చెబితే మూర్ఖత్వం, మాకు తెలుసు అంటారు అంతే. అలాగే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న వారులారా, ఈ లోకపు రీతిని బ్రతకక దైవ వాక్య లేఖనాలు ఘోషిస్తున్నట్లుగా దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడానికే ప్రయత్నం చేయి. అప్పుడు నీ జీవితం సంతోషదాయకంగా ఉండగలుగుతుంది. ఆ తర్వాత దేవుని యొక్క భయము వాళ్ళకు కలిగిందట. వాళ్ళు ప్రతిరోజు దేవుని వాక్యం విన్నారు, అందరూ కూడా సహవాసం చేశారు, రొట్టె విరిచారు, అనగా బలలో పాలు పొందుకున్నారు. ప్రతిరోజు కూడా వారు ప్రార్థన చేస్తూ ఎడతెగకున్నట్టే ఎప్పుడు మానకుండా ఉన్నారట. మొదటి దినాల్లో కలిగిన ఉద్యోగం మరలా ఈ అంత్యకాల దినాలలో రేపబడాలని దైవజనుడుగా కోరుకుంటున్నాను. అలాగున దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవాలను, అంత మాత్రమే కాదు, వాక్యం ద్వారా పట్టబడిన అనుభవాలను ఒకరు తర్వాత ఒకరు కాకుండా కలిసి సహవాసంలో ఉండేవారు గాను, ప్రభు బలలో పాలు పొందుకుంటూ, అంటే నిత్యము ప్రభుని జ్ఞాపకం చేసుకునేవారు గాను, ప్రార్థనలో ఎడతెగకుండా ఉండేవారు గాను ఉండేటట్లు ఎంత దినాల్లో ప్రభు తన కార్యాలు మరలా యేసు నామములో జరిగించునుగాక. వారు ఏం చేస్తున్నారట? వారు అలా ఎప్పుడైతే సహవాసంగా కూడుతున్నారో దేవుడు వారి హృదయాల్లో భయాన్ని పుట్టిస్తున్నాడు. అనేక కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు దేవుడు తన సేవకుల ద్వారా, అనగా యేసుక్రీస్తు శిష్యుల ద్వారా జరిగిస్తూనే ఉన్నాడు. వారు కలిగిందంతనట దైవజనుల దగ్గర తెచ్చి ఇస్తుంటే వారు అందరూ కూడా చక్కగా వాటిని ప్రభు సేవలో వాడుతూ వాళ్ళందరూ కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడడం జరుగుతుంది. ఈరోజు దేవుని వ్యాప్తి కొరకు, దేవుని రాజ్యం కట్టబడుట కొరకు నువ్వెంతగా పనిచేస్తున్నావు, నువ్వెంతగా ప్రయాసపడుతున్నావు? వాళ్ళందరూ అలాంటి సమయంలో ఆనందంతో ఉన్నారు. హృదయంలో ఏ రకమైన నిష్కపటం లేదు. హృదయానందంతో ఆహారం పుచ్చుకుంటూ సంతోషంగా ఉన్నారు. ప్రతిరోజు అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఈ రోజున నీవు వారానికో నెల రోజులకో ఒకసారి మందిరానికి వస్తావు, వచ్చిన ఆ సమయం కూడా సద్వినియోగం చేసుకోకుండానే గడిపేస్తున్నావు. ప్రభు చెప్తున్న మాట, నువ్వు అందరితో సఖ్యత కలిగి ఉండి దేవుని ప్రేమను పొందుతూ ఇతరులకు మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. ఈ లేఖన భాగాన్ని బట్టి దేవుని ఆత్మను మనం కూడా తప్పకుండా పొందుకోగలిగితే ఎంత బాగుంటుంది అనే ఆశ అందరిలో కలిగి ఉండగలిగితే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడతావు. యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా ఆయన కొరకు బలమైన సాక్షిగా ఉంటావు. అటు కృపా, భాగ్యం, ధన్యత, నడిపింపు, ప్రేరణ, అటు ఆత్మకార్యం అందరి జీవితంలో జరిగించబడి దేవుని కొరకు ఒక ఫలభరితమైన తరం కలిగిన వారిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.